లక్ష్మి గారి యొక్క వదిన గారు దేవుడు పిలుచుకున్నారు. వారి కోసం ఏమీ చూడక్కర్లేదు. ఎందుకంటే వారికంటే మనం గొప్పవాళ్ళమేమి కాదు, వాళ్ళకంటే మన నీతిమంతులమేమి కాదు. ఎందుకంటే వారు చనిపోయారు, దేవుని రాజ్యంలో ప్రవేశించారు. అంటే మరణ నిద్రలో చాలా నిద్రలు ఉన్నాయి. ఒకటి మరణ నిద్ర ఉంటుంది, ఒకసారి మన ఈ మధ్యలో చెప్పాను నిద్ర కోసం చెప్పాను కదా. ఒకటి ఈ క్రీస్తునందు నిద్ర, ఆ నిద్ర పరలోకానికి తీసుకెళ్తారు. కాబట్టి ప్రభు నమ్ముకున్నారా? కాబట్టి అందుకని యోగు గారు అంటాడు, యోగు గ్రంథం 26:19 చూడండి, 19:26 చూడండి, యోగు గ్రంథం 19:26 చూడండి. మాట చెప్పి వాక్యం ఎందుకంటే యోగు ఏమంటారంటే ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత కూడా ఏమంటే అది, ఎందుకంటే చర్మం చీకిపోయినా సరే యేసుప్రభువుని చూస్తారు, దేవుడు చూస్తారు. దేవుడు నమ్ముకోవడం దేనికి అనుకున్నారు? ఇప్పుడు శాశ్వత కాలం కావాల్సిన ఆస్తిని పొందుకోవడానికి, ఐశ్వర్యం పొందుకోవడానికి, జీవం పొందుకోవడానికి. మన ఆస్తి రూపాయలు పెరిగిపోవాలి. ఇదంతా పడిపోయిందే. ఇప్పుడు బిల్డింగ్ కట్టామండి, ఎంత హైలైట్ గా కట్టాం. కానీ 100 ఏళ్ళ తర్వాత ఉంచుతారా? ఉంచరు, పడేస్తారు. పోతే అది పడదు. కాబట్టి ఇప్పుడు ఇలాగ నా సర్వం చేయకపోయినా నేను ఎవరు చూస్తాను? సర్వోత్సవం ఇంకో మాట్లాడుతుంది, నా మట్టుకు అది ధైర్యం, నా మట్టుకు నేనే, అది కాదు దేవుని సపోర్ట్ కూడా దేవుడు. అంటే మనిషి దేవుడిని నమ్ముకుంటే నా చర్మం చీకిపోయినా సరే, అంటే సమాధిలో ఉన్న మనుషులు లేచిపోతారు. అందుకే ఎస్ఐ గ్రంథము 26:19 ఇంకో మాట ఉంటుంది చూడండి. అది కాదు, ఆయన వారు ఎవరు వారు? ఎవరు వారు? ఎవరు వారు? మనం ఈ పూట దేవుడు వారు. ఇప్పుడు శ్రమలు, శోధనలు, మరణాలు, బతకాలు వస్తాయి, పోతాయి. గాలి వానలు వస్తాయి, పోతాయి. తుఫాన్లు వస్తాయి, పోతాయి. పిడికిలు పడతాయి, పోతాయి. వరదలు వస్తాయి, పోతాయి, ఉండవు. కానీ ఆయన వారు మట్టుగా ఏమవుతారట? ఆయన వారు బ్రతుకుతారు. వారి శవాలు ఏమవుతారేమో మట్టిలో పడిన వారు మేల్కొని ఉత్సాహించండి. ఆయన మంచు, ప్రకాశమైన మంచు భూమి తనలో ఉన్న దేశాలను సజీవులు సపట్లు దేవుడు కనుక దేవుని వింటున్నారా? కాబట్టి వారు దేవుడు పిలుచుకున్నారు. నరులారా రెండంటే ఎవడైనా ఇవ్వాల్సిందే. ఎవడైనా 59వ కీర్తన 48వ ఉంటుంది. మరణము చూడని నరుడు ఎవడో ఉంటాడంట. మరణం చూడని నరుడు అయితే కరెక్ట్గా ఓపికగా ఉందనుకోండి, లేదు కొద్దిగా పైసలు ఉన్నాయనుకోండి, లేదా కొద్దిగా రంగు ఉందనుకోండి, ఇక దగ్గర భూమి ఆకాశం ఏమి రంగున్నాడునో, బలమున్నాడునో, బలమున్నాడునో, నలుగురు ఉంటే ఆడదు, 4 కుటుంబాలు ఉంటే ఇక ఈ భూమి మీద ఎవరు వాళ్ళకి సాధ్యం వాళ్ళు ధనలాగా 4 కుటుంబాలు ఉన్నారు. ఏమండి? కాబట్టి ఇవాళ భాగ్యలక్ష్మి గారు వధువు గారు నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ కోసం చింతించవలసిన అవసరం లేదు. ఆవిడ ఎలాంటిదైనా దేవుడు పిలుచుకున్నాడు, దేవుడిని నమ్ముకుంటాడు. పాపం లేదండి, దేవుడు నమ్ముకున్నాడు ఉంటుంది. ఎవరైనా చెప్పినట్టు పాపం ఉందని దేవుడు నమ్ముకున్న వాడికి పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా? దైవజనం చెప్తాడా దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ ఆయన పాపం ఉందని? అంటే వాడి జ్ఞానం లేదు కాబట్టి వాడు పాపం అని చెప్తాడు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత పాపం ఏమి లేదు, నూతన సృష్టి ఉంటుంది. అవి పాపలన్నీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత దోషము కలగకూడదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు టైంలో కొన్ని మాటలు లోకస్వార్త 10:30 చూద్దాం. వాక్యానికి వెళ్దాం. లోకస్వార్త 10:30 అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి
అది అంటే ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు. అంటే మనిషి అంటే దేవుని చేత ప్రేమించబడిన వాడు. వాడెవడో యెరూషలేములో ఉండవలసినటువంటి వాడు, భక్తిలో ఉండవలసినటువంటి వాడు. కానీ వాడు అక్కడ ఉండవలసినటువంటి వాడు, ఆ యొక్క దేవుని ప్రేమ చేత ఆదరింపబడిన వాడు, దేవుని దయలో సంతోషంగా ఉన్నటువంటి వాడు, దేవుని ఆనందం పొందుకుంటున్నటువంటి వాడు, దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి వాడు, యెరూషలేములో ఒక పూజారిగా ఉండవలసినటువంటి వాడు, వాడు దిగిపోతున్నాడు. అంతే దేవుని చేత ప్రేమించబడినటువంటి వాడు కిందకి దిగిపోతున్నాడు, పండు దిగిపోతున్నాడు అంతే. ఎప్పుడు పప్పు కూడుంది, ఎప్పుడు పద్యంలో ప్రార్థన దిగిపోతున్నాడు అంతే. దేవుడు రావట్లేదు ఇంకేమవుతాడు? ఎప్పుడు అయ్యానా చెప్పుంటే ఏదైనా చూడొచ్చు కదా. ఇది ఆలోచన. దేవుని స్తోత్రం. మనిషి అంటే దేవుని చేత ఒక మనుషుడు, వాడు దేవుని చేత ప్రేమించబడిన వాడు. మనుషుడు దేవుని పోలికగా సృష్టించాడు. దేవుడు ఎలా సృష్టించాడు? మనిషిని ఎలా చెప్పున్నాడు? ఆదికాండం 2:7 చూస్తే, ఆదికాండం 2:7 త్వరగా స్పీడ్గా ఉండాలి. దేవుడైన యెహోవా నరుడు జీవాత్మ. అదే 26-27 దేవుడు తన పోలికగా, అది ఆయన స్వరూపమందు ఆయన పోలికగా మనిషిని చేసి ప్రేమించి అక్కడ పెడితే దిగిపోతున్నాడు అంతే. అది ఇష్టం దిగిపోతున్నాడు అంతే. ఎప్పుడు పూజలేనా, ఎప్పుడు ప్రార్థనలేనా, ఎప్పుడు బైబిలేనా, ఎప్పుడు వాక్యమేనా? నాకు పిచ్చెక్కిపోతుంది. నాకేం చదువు రాదు, ఏం చదవాలన్నా ఏ పుస్తకం తీసినా తెలియదు. చదవాలని కోరుతుంది. ఏమంటే ఆ వదిలేసి ఇంకోటి చూసామనుకోండి, మనకి ఇంకేం కాదు. ఏమండి అంటే మనిషి అలాంటి వాడంటే తన పోలిక చొప్పున. ఎవరి పోలికలో ఉన్నాడు ఇవాళ మనిషి? ఎవరి పోలికలో ఉన్నాడు? ఎవరి స్వరూపంలో ఉన్నాడు? మరి ఎవరి చేతిలో ఉన్నాడు? అది కొండ దిగిపోతున్నాడు అంతే. అడే దిగిపోతున్నాడు. సృష్టిని సమస్తమును లోపరుచుకొని ఆస్వాదించాడు. ఈ భూమిరాశులు, జలరాశులు, పైరాశులు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఎన్నిటి మీద కూడా ఒకడు ర్యాకెట్ నమ్ముకొని చంద్రమండలంలోకి వెళ్ళి, కానీ మనం ప్రభువు నమ్ముకొని భగవంతుడు ఎన్నింటిని ఏడుకోమన్నాడు. 1:26-28 వరకు అంతేనా ఉందా? అది కానీ 1:26-27 చూస్తున్నాడు. కాబట్టి ఆదికాండం 1:28 ఉంటుంది అన్నమాట. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోపరుచుకోనండి. అది సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి దానిని సముద్రంలో ఉన్నటువంటి సముద్రం లోపడాలి, చేప లోపడాలి, సింహాలు లోపడాలి. వాటి దగ్గర మనం ఎందుకు పనిచేస్తామని మనం అంటే ఏలుకోవాల్సిన బాధ్యత మనం. కానీ వీటిని ఏలుకోవట్లేదు వాళ్ళ మనుషులు. మనిషిని ఏలుతున్నారు జ్ఞానం అనేది. ఆ మనుషులు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆ మనుషులు అక్కడ ఉండవలసిన ఏం చేస్తున్నాడు? దిగిపోతున్నాడు. ఆయన దేవుని చేతులు ప్రేమించబడినటువంటి వాడు, దేవుని చేతిలో ప్రేమించబడిన వాడు ఏం చేస్తున్నాడు? లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. చదువుకోవాల్సిన ఏం చేస్తున్నాడు? సైడ్ చూపుతున్నాడు. ఏమి లేక లోకంలోకి వచ్చేస్తున్నాడు. 28-14 మనుషులు ఏమైపోయిందంటే పశుప్రాయుడయ్యాడంట. ఏమయ్యాడు? పశుప్రాయుడయ్యాడు. ఎందుకంటే దేవుని చేతిలో ఉండి, దేవుని మాత్రమే ఉండి 2 మాటలు పూజార్పణ చేసుకొని, ప్రార్థన చేసుకొని హాయిగా కరువు వచ్చిందా, పోయి బయటకు వెళ్ళడానికి ఇబ్బంది వచ్చిందా, జబ్బు వచ్చిందా, రోగం వచ్చిందా? ఏమి లేదే. అమ్మా తెలివి లేని ప్రతి మనుషుడు ఏ ప్రాయుడు అండి? పశుప్రాయుడు.
బాధ్యతగా నేను చిన్నపిల్లలు ఇవాళ రాయాలి, అక్షరు రాయాలి, హలులు రాయాలి, నేర్చుకోవాలి. తెలుగు లేకపోతే ఇంకా అప్పుడు ఇవాళ అక్షరాలు రాకపోతే రేపు పొద్దున వస్తుందా? ఆటోమేటిక్ వెళ్తుందా? తెలివి లేని ప్రతి వాడు పశుప్రాయుడు. అందుకని యోబు గ్రంథం 39 అధ్యాయంలో 16 వచ్చిన చూడండి. యోబు గ్రంథము 39 అధ్యాయం. తెలివి లేని వాడు ఎవరైనా సరే వాడు పశుప్రాయుడు. పెంట చెట్టాడు మనిషి, ఎంత మీద అడిగేస్తాడు మనిషి, అది కోరుకుంటాడు, పాపాన్ని పోతున్నాడు. ఎవరైనా పునాది వేసుకుంటాడా? ఎవరమ్మా? తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అబ్బా వాళ్ళ మనుషులు పిల్లలకు అనేసి అడుగు జంతువులా ఉన్నారంటే. ఎందుకంటే ఆ పిల్లలు నా పిల్లలే కాదు. ఏముంది నీ ప్రేమ? ఎందుకు కన్నావు? ఎందుకు పెంచావు? పిల్లలు కనేసి ఆ పిల్లలు నీకు దారా? నిజమండి, ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. అలా పిల్లలు తనవే కానట్లుగా నడుస్తున్నారు. ఎందుకని? రెండో రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 13-14 చూడమ్మా. మరి ఏలియా దుప్పటి కింద పడగా కొట్టి అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాడు. స్తోత్రం. మనిషిని ఎంత శక్తిని ఇచ్చాడంటే, మనిషిని ఎంత శక్తి. నా ఏలియా దేవుడు అంటే అక్కడ చాలా సంభాషణ జరిగింది. ఏం సంభాషణ? ఆయన అదే బాబు నేను వెళ్ళిపోతాను, ఏం కావాలో కోరుకోరా అన్నాడు. ఇంకా అక్కడ దాని ముందే ఉంటుంది అన్నమాట. అయితే ఆయన నాకేమవుతుంది, నేను నీతో వచ్చాను, ఎవరు బాబు నాతో వద్దు బాబు, నీకేం కావాలో కోరుకో. నాకేం కావాలి? నీలో 2 అంతరాత్మ కావాలి. అందుకాదు అలా కుదరదు, నేను అది కూడా నేను సరిపోను. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు చక్కగా నీ ఇంటికి వెళ్ళిపో. నేను ఏదన్నా నా మీద నుంచి నీకేదన్నా దొరికితే అదే నీకు ఆధారం. అప్పుడు నువ్వు అనుకునే జరిగితే వెళ్ళిపోమన్నాను. అప్పుడు ఏం పడింది? ఇప్పుడు ఇక్కడ ఇంటికి దుప్పటి పడింది. ఆ దుప్పటిని ఈ దాటడానికి భయం ఏముంది? ఇప్పుడు అది వేస్తా ఉంది. కాబట్టి ఆ దుప్పటి పట్టుకున్నా ఏమని యెహోవా అని ఈ నది 2 పాయలుగా చెల్లిపోయింది. మరణం కానీ భయం కానీ శాపం కానీ పగిలిపోవలసిందే ప్రభుదేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి అంత శక్తిని ఇచ్చారు మనిషి. అంత శక్తి కలిగినటువంటి ఆ మనుషుడు ఎక్కడికి దిగిపోతున్నాడు? ఎరుసలేములో దిగిపోతున్నాడండి. అటు దిగిపోతున్నాడు. పశుప్రాయుడు అయిపోయాడు. ఏమైపోయాడు? పశుప్రాయుడు అయిపోయాడు. అంటే కొంతమంది మనుషులు పశువులు అయిపోయారు. కొంతమంది మనుషులు ఏమయ్యారు? కొంతమంది మనుషులు దెయ్యాలైపోయారు. కొంతమంది మనుషులు ఏమయ్యారు? అసలు తల్లి లేదు, పిల్ల లేదు, తండ్రి లేదు, కొడుకు లేదు, దెయ్యాలేక. కొంతమంది మనుషులు నక్కలండి. నక్కలు తెలుసా? పోతే అంతే నక్కలు. ఇది వాడి మీద కోతులు చేస్తారు. నక్కలు ఏం చేస్తాయంట? ఏం చేస్తాయి? గోతులు చేస్తాయి. కొంతమంది నక్కలు అన్నమాట. పశుప్రాయులే కాదు, కొంతమంది జంతువులు, దెయ్యాలు, నక్కలు. కొంతమంది పందుల్లాగే తిండే కావాలి, మాంసం ముక్కలే, ఇంకేమక్కలు అవును ఉంటారు. కొంతమంది మనుషులు గోడ మీద ఏంటి తర్వాత ఏంటంటే గోడ మీద ఏంటి అబ్బా పిల్లు ఏమైపోయారు? మళ్ళా గోడ మీద పిల్లి వాడటం అనమాట. ఏం చేసుకున్న పర్లేదు, మందిరం ఉన్నా పర్లేదు, లేకపోతే పర్లేదు, జరిగినా పర్లేదు, జరగకపోతే పర్లేదు, గోడ మీద పిల్లవాడు ఎలా జరుగుతుంది మనకెందుకు? గోడ మీద
పిల్లి వాటం, గోడ మీద పిల్లి వాటం. ఎటు వాటం అయితే అంటే మనుషుల సలహా పాటిస్తారు కానీ ఆత్మ సలహా పాటించారు. గోడ మీద పిల్లి వాటం. అందుకనే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, ఈ జ్ఞానము పైనుంచి దిగి వచ్చినది కాదు, ఈ నక్క వాటము, అడవి జంతువుల వాటము, దెయ్యాల వాటము, ఇది ఎక్కడిది? భూ సంబంధమైనది, పైనుంచి వచ్చేది కాదు. ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది. కాబట్టి ఈ జ్ఞానంతో మనుషుడు దేవుని చేతిలో ప్రేమించబడవలసినటువంటి వాడు, దేవుని పనిలో ఉండవలసినటువంటి వాడు, దేవుని చేత నడవలసినటువంటి వాడు, దేవుని తెలుగు చేత ఉండవలసినటువంటి వాడు ఒక పందిలాగా, ఒక కుక్కలాగా, ఒక దెయ్యములాగా బయటకు దిగిపోతాడు. అది ప్రవర్తన పశుప్రాయ. యెరూషలేము అంటే కొండ, కొండపైన భక్తిలో ఉన్నాడు. కిందకు దిగిపోవాలంటే లోకంలోకి, పాపంలోకి వచ్చేస్తాడంతే. టీవీ చూడకపోతే ఎదురు చూస్తాడు. అంటే శేఖర్ సందేహంలో చూస్తాడు అనమాట. అందుకే నేను ఇవాళ ఇచ్చానో లేదో తెలిసి టీవీలో అది కూడా మాట్లాడు రెడీగా ఉంది ఎవరు కుర్రాడు. కాబట్టి ఎరుకోకి 300 అడుగు, సముద్రం దగ్గర 300 అడుగుల దగ్గర అంట అక్కడికి దిగిపోతుంది అంతే. ఎరుకోలో ఏముంటుంది? పాపమే. యెరూషలేము అంటే పరిశుద్ధ పట్టణం. యెరూషలేము అంటే నిత్యము ఆరాధనతో కూడినటువంటి పుణ్యస్థలం, సమృద్ధి, సంతోషం, ఆనందం. కానీ దాని కాదంతో వచ్చేది ఎప్పుడు అదేనా? వచ్చేది చూద్దాం, కిందకి పోదాం. ఎందుకంటే శపథమైన పట్టణం. కాబట్టి ఆదాముకు ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడైన యెహోవా అది ఇప్పుడు ఆదాము ఎవరు మాట్లాడారు? సర్పం మాట్లాడారు. అరే బాబు, అది తింటే సస్తావరం చేసి ఏది తిన్నా పర్వాలేదు, నువ్వు తినంటే ఈ మాట. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? వెనక అడుగు జంతువులు ఏముంటాయి? నక్కలు, దెయ్యాలు ఏం చేస్తాయి? ఇల్లు వాటం, ఇటు వాటం ఉంటాయి. పోదాం అనుకున్నటువంటి వాడు ఎదగలేకపోతాడు. అడిగినాడు దెయ్యాల మాట ఇది మోసగించిన సర్పం దేవుడు చంపేశాడు, శపించాడు. ఆ బిడ్డని మోసగించాడు కాబట్టి మట్టి తిరిగి బతుకు భూమి కాకి బతుకు. ఆదాము కూడా చెప్పించాడు, ఎలాగా నేలని చేతి పరుచుకొని కాసేపు పడు తిన్న మనిషి ఇప్పుడు చెమట కూడా తిన్నాను. ఏం పడు తినవచ్చు. కయ్యాను అవను, కయ్యాను ఒక మనిషిని దేవుని వల్ల సంపాదించుకున్నాను అందరు. అది దాన్ని 4 కోట్లు అనుకుంటా. ఆ మనిషి ఏమయ్యాడు? అన్నాడా, నేను దేవుని వల్ల సంపాదించుకున్నాను 4 కోట్లు. కయ్యోను కోసం, కయ్యోను పాపం వాడు కానీ ఆడు పాపం వల్ల ఏమయ్యాడు? పాపం వల్ల చేసుకున్నాడు, పాపం వల్ల చేసుకున్నాడు. దేశదిమ్మరైపోయాడు, దేశదిమ్మరైపోయాడు, శాపగ్రస్తులైపోయాడు. తమ్ముడైన ఏబేలు కూడా ఏం చేశాడు? తమ్ముడైన ఏబేలు కూడా భార్య భర్త కోపం పడకూడదు. భార్య భర్త మీద ఏం చేయకూడదు? భార్య భర్తను ఏం చేయాలి? సన్మానించాలి. భార్య భర్తను గర్వపరచాలి, భార్య భర్తను లోపడాలి, భార్య భర్తకు విధేయంగా ఉండాలి. ఏదో చెప్పాడు, నేనే తేవాలా? తేవాలంటే నీవే తేవాలంటే నీ పని అయితే భర్త చెప్పింది చేయడమే, భర్తని గౌరవించడమే, ఘనపరచడమే. గుణం ఉండాలి అక్కడ. నువ్వు అలా చేయాలంటే ఏముండాలి?
31:10 ఉంటుంది. గుణవత్త అయినటువంటి స్త్రీ అని ఉంటారు. 31:10 ఏంటది? ఈ గుణవత్త అయిన భార్య ఎక్కడ ఉంటుంది అక్కడ? 31 సామెతలు 31:10 చూడమ్మా. 30:10 గుణవత్తైన భార్య దొరుకుతుందా? అరుగు అట్టిది ముచ్చుమల కంటే ఆవిడ పేరుడి కోసం, పిల్లల కోసం, పంపు కోసం వెళ్తుంది. ఈ భక్తులకి ఏం తెలుస్తాయి? ఈ దెయ్యాలకి ఏం తెలుస్తాయి? గొడవలకి ఏం తెలుస్తుందండి? భర్తను ప్రేమించాలంటే తెలుస్తుందమ్మా. దైవాన్ని ప్రేమించాలంటే తెలుస్తుంది. తెలియదు. వాళ్ళని పిల్లవటం, ఎక్కువటం, కోతులు తీసే వాటం, దెయ్యాలు వాటం, అడవి జంతువులు వాటం. ఏమండి? కాబట్టి భార్య భర్త మీద కోపపడకూడదు. భర్త మీద కోపంతో అబ్బాయి మీరు అన్నీ డబ్బులు అడుగు వంట చేద్దాం వీళ్ళతో వీళ్ళ ఒకరి మీద కోపపడి సరే మసాలా తక్కువేమన్నా కొద్దిగా అంటాడు. ఇదే మన పరిస్థితి. ఈ స్టేజ్కి దిగిపోతుంది. ఈ స్టేజ్కి కోపం కొంపలు కురుస్తాయి. కోపం ఏం చేస్తాయి? కొంపలు కురుస్తాయి. కయ్యను కోపం వలన శాపగ్రస్తుడు అయిపోయాడు. ఆకాను చుర ఆలోచన వాడు అంటే వద్దన్న ఇహోస్కో వద్దన్న బంగారు కన్నులను ఆశించి రాళ్లతో పట్టుబడి శాపపడ్డాడు. పొరుగు వాడిని ఏది ఆశించమని. సంసోను దేవుడు వారు ఉన్నవాడు, బలవంతుడు, భాగ్యవంతుడు, దేవుడు కృపా కార్యక్రమం పొందినటువంటి వాడు సంసోను. కానీ సంసోను అమ్మాయిని ప్రేమించి, వారి అమ్మాయిని ప్రేమించి సంసోను అమ్మాయితో విచారణ చేసి సంసోను ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు కనుక దేవుడు సృష్టించే మనుషులు పాపంలో దిగిపోతే, దేవుడు బలాన్ని వదిలేస్తే, దేవుడు శక్తులు వదిలేస్తే, దేవుడు వరములు వదిలేస్తే వంట మీద ఉండరా బాబు అంటే, నీ బలాన్ని ఉపయోగించుకోరా సంసారం అంటే, నీ శక్తిని ఉపయోగించుకోరా సంసారం అంటే, ఆడేమో ఈ పిల్లల తల్లిదండ్రులను వదిలేసి దేవుడిని రక్షించడానికి ఎక్కడి నుంచి వచ్చేసాడు? పరలోకం వచ్చేసాడు. దేవుడు నిన్ను నీ శాపము నుంచి విముక్తి కలగజేయడానికి, నీ పాపము నుంచి విముక్తి కలగజేయడానికి ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? జీవమును ఇవ్వడానికి. భాగ్యలక్ష్మి గారి వదిన గారు చనిపోతే అక్కడ తీసుకెళ్ళిపోవడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. నిజమే పాట ఉంది కదా, ఏం పాట అది? నీ కోసమే నా కోసమే ప్రభు యేసు ముచ్చరకు అప్పగింపబడును. మన పాపములు దిగిపోయినటువంటి మన కోసం, శాపములు దిగిపోయినటువంటి మన కోసం, మరణబంధకములో ఉన్నటువంటి మన కోసం ప్రభు అయిన యేసు పరలోకమును వదిలి భూమి మీదకి దిగి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తము కార్చి, మన కొరకు కొరడాదెబ్బలు తిని సిలువ మీద సిలువ మారిపోసి ఆ కలవరి కొండ పైన సిలువేయబడి తలవాల్చి సమాధి చేయబడి తిరిగి లేచి మన పరలోకాన్ని తీసుకెళ్ళి వచ్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి
ఆశీర్వదించి కాసి కాపాడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.